ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూస్తే ఇప్పటిదాకా మరి ఎందుకు చెప్పలేదురా? అది అది అలా అడగండి సార్. వాడికేదో హెల్త్ ఇష్యూ వచ్చి ఉంటుంది, లేదంటే రామయ్య భయపెట్టి ఉండొచ్చు, బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. అందుకనే వాడు సాక్ష్యం చెప్పి ఉండకపోవచ్చు. ఎరా, నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే సార్. అయ్యా, జానకి రామయ్య గారి ఫ్యామిలీ అందరికీ నమస్కరించి చెప్పేది ఒక్కటే, సాక్ష్యాలు బలంగా ఉన్న కారణంగా రామయ్య గారిని అరెస్ట్ చేస్తారు. దయచేసి మా పనికి సహకరించండి, లేదా మేము వెళ్లేదాకా మౌనం పాటించండి. కాదు కూడదు అని మా డ్యూటీకి అడ్డం వచ్చారో ఆయనతో పాటు మీ అందరినీ జీపెక్కించేస్తా. కానిస్టేబుల్స్ సార్. ఒక్క నిమిషం. అతను చెప్పిన సాక్ష్యం నిజమని గ్యారంటీ ఏంటి? అతను చూశాడు అనడానికి సాక్ష్యం ఏంటి? ఓ, సాక్షినే సాక్ష్యం అడుగుతున్నావా? సూపర్ మేడం. స్వీట్ షాప్ ఓనర్ అయిపోయారు, కానీ లాయర్ చదివి ఉండాల్సింది. కనీసం కోర్టు ఖర్చైనా తగ్గేది. కానిస్టేబుల్స్, మీరు తీసుకురండి. ఏంటి సార్, ఏంటి మైథిలి అడిగిన దాంట్లో తప్పేంటి? నేనొచ్చి తులసమ్మని చంపింది రామయ్య గారు కాదు, మీరే చంపారు, అందుకు ప్రత్యక్ష సాక్షి నేనే అంటాను. మీరు ఒప్పుకుంటారా? ఏంటి సార్, తెలివితేటలు చూపిస్తున్నారా? ఉత్తమ్, మీ అతి తెలివితేటల్ని కోర్టులో జడ్జి గారి ముందు చూపించుకోండి, నా ముందు కాదు. అవును, నేను కేవలం ఇతని మాట నమ్మే కేసు పెట్టలేదు ఇన్స్పెక్టర్. కోమాలోకి వెళ్లిన గుణశేఖర్ చెప్పాడు తులసమ్మ చావుకి కారణం ఈ రామయ్య అని. ఆ నమ్మకంతోనే కేసు పెట్టాను. ఎస్ఐ గారు, వింటూ ఉంటే ఇలాగే మాట్లాడతారు. ఆ రామయ్యని అరెస్ట్ చేయండి. ఆగండి. ఆయన గురించి నాకు బాగా తెలుసు. గతంలో ఆయన తెలుసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన మనుషుల ప్రాణాలు తీసే అంత దుర్మార్గుడంటే మాత్రం నేను నమ్మను. నమ్మకండి. ఇప్పుడు ఎవరు నమ్మమన్నారు? రేపు కోర్టులో జడ్జి గారు తీర్పిస్తారు కదా, అప్పుడు తీరిగ్గా నమ్ముకోండి. ఎస్ఐ గారు, ఆయన్ని చూస్తుంటే మీకు హంతకుల్లాగా కనపడుతున్నారా? ఎవరో ఆయనంటే గిట్టని వాళ్ళు ఏదో దొంగ సాక్ష్యం చెప్తే అది నమ్మేసి ఆయన అరెస్ట్ చేస్తారా? దయచేసి ఆయన వయసుని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. సాక్షి చెప్పేది నిజమో కాదో తెలుసుకోండి. మా డ్యూటీ మాకు తెలుసు మేడం, తమరి సలహాలు మాకేం అక్కర్లేదు. ప్లీజ్ ఎస్ఐ గారు, ప్లీజ్ ఆయన అరెస్ట్ చేయకండి. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను బంగారం. నేను అడిగిన దానికి నువ్వు అను. ఈ ముసలోడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. ఛీ! చిరాగ్గా ఉంది కదూ? డ్యూటీకి అడ్డుపడితే నాకు కూడా అలాగే ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. యూ డిసైడ్ బేబీ. కానిస్టేబుల్స్, మీరు తీసుకురండి. అలాగే సార్. సార్, రండి సార్. తాతయ్య, అమ్మయ్యా, మొత్తానికి నేను ఇరుక్కోవాల్సిన కేసులో ఈ ముసలోడిని ఇరికించేస్తున్నాను. పీడ వదిలిపోనది. శుభప్రద, మనం ఏంటి చేయలేమే. లాయర్ గారితో మాట్లాడితే అన్నీ ఆయన్నే చూసుకుంటాడు. తాతయ్య,
తాతయ్య 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 ఛా! మైథిలి, ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి తాతయ్యకి బెయిల్ ఇప్పించడమే. అవునండి, పదండి వెళ్దాం, పదండి. ఇదిగో తినో. బాబు, బాబు ఇందాకే తిన్నాళ్లే, తినో. అన్నా మీ కాళ్ళు మొక్కుతానన్నా, నన్ను చంపినా పర్వాలేదు, నా బిడ్డను మాత్రం ప్రాణాలతో వదిలేయండి. ఎవరిని చంపాలో ఎవరిని వదిలేయాలో మా అన్న వచ్చి చెప్తాడు. అప్పటిదాకా నోరు మూసుకునుండో, ఇప్పుడు తినో. అన్న వచ్చినట్టున్నాడు, చూసొస్తా. ఏమండి? ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినది మొగుడు పెళ్ళాలు రొమాన్సింగ్ చేసుకోవటానికి కాదు, వీడికి తోడుగా తమ్ముడినివ్వడానికి. లీలాకృష్ణ, నీకు దండం పెడతాను. నువ్వు చెప్పమన్నట్టుగానే అబద్ధం చెప్పాను. తులసమ్మని చంపింది నువ్వైనా ఆ రామయ్య చంపడానికి సాక్ష్యం చెప్పాను. దయచేసి నా భార్య బిడ్డను వదిలే లీలాకృష్ణ, నీ కాలు పట్టుకుంటాను. అరెరెరెరెరెరె, లే లే లే, నేను చూస్తుంటే జాలేస్తుందిరా, కానీ నీ పెళ్ళాన్ని పోలీసులకు నువ్వు చెప్పమన్నట్టే సాక్ష్యం చెప్పాను కదా. ఆ రామయ్యను అరెస్ట్ చేయించాను కదా. అయినా నా భార్యను ఎందుకు వదిలిపెట్టావు? నన్నే క్వశ్చన్ చేస్తున్నావేట్రే? సర్లే, నువ్వు ఇంతగా లబో దిబ్బో అంటున్నావు కాబట్టి అసలు మ్యాటర్ చెప్తాను, ఆలకించు. ఇప్పుడు నీ పెళ్ళాన్ని ఒగ్గేస్తే ఆ తర్వాత ఆ మైథిలి ఉత్తంగాడు నిన్ను పోలీసుల దగ్గరికి అట్టుకెళ్తే ఆ తులసమ్మని సంపింది రామయ్య గారు కాదు, లీలాకృష్ణగాడే సంపించాడు అని నువ్వు సాక్షికం చెప్పవని గ్యారంటీ ఏట్రా? నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నాను లీలాకృష్ణ, నేను ఎవరికి నిజం చెప్పను. నేను దేన్నైనా నమ్ముతాను గాని పెళ్ళాం మీద పిల్లల మీద సెంటిమెంట్ అస్సలు నమ్మనరా. ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదం రా అది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రా. నిర్ణయమా? ఏంటది? ఈ కేసు అటు ఇటు తేలి ఆ రామయ్య గారికి శిక్ష పడేంత వరకు నీ పెళ్ళం, అదే నీ అపురూపమైన రూప మా దగ్గర ఉంటుందిరా. అంటే నా భార్యను వదిలిపెట్టావా? చెప్పాను కదరా, ఆ రాముడికి శిక్ష పడేంత వరకు నీ పెళ్ళం నా దగ్గరే ఉంటది. గట్టిగా మాట్లాడితే నీ పెళ్ళంతో పాటు నువ్వు కూడా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటావు. లీలాకృష్ణ, నువ్వే మాటిచ్చావు. నువ్వు చెప్పమన్నట్టుగా అబద్ధం చెప్తే నా భార్య బిడ్డను వదిలేసానని చెప్పావు కదా. అబ్బప్పానికి మాలినదవా, ప్రపంచకంలో ఏ దిక్కుమాలినోడైనా ఇచ్చిన మాట మీద నిలబడ్డ సంఘటన గాని సందర్భం గాని ఏమన్నా ఉన్నాయేట్రా? నేను అంతేరా, అవసరం కొద్దీ మాట ఇచ్చేసినాను, నా అవసరం తీరాక మాట తప్పుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.